అందరూ బిర్యానీ ఎలా చేయాలో చెప్తారు. కానీ నేను ఇందులో ఏ మిస్టేక్స్ చేశాననేదైతే చెప్తాను. ఇన్ని మిస్టేక్స్ చేసినా సరే మా ఆయనైతే బిర్యానీ ఎందుకు బావుందన్నారో కూడా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న డబరా ఉంది కదా! అదైతే రాంగ్ అనమాట. ఎందుకంటే మేము తీసుకుంది తక్కువ క్వాంటిటీ. దానికి అది చాలా ఎక్కువైపోయింది. ఎంత గ్రేవీ చేసినా సరే అంత తక్కువలాగా అనిపించిందనమాట. అండ్ నెక్స్ట్ మధ్యలో కొంచెం గొయ్యిలాగా ఉంది. చుట్టుపక్కలంతా కొంచెం పైకుంది. దానివల్ల ఏంటంటే మాడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నేను ముందులో తెలుసుకోలేకపోయాను. అండ్ నెక్స్ట్ రైస్ వచ్చేసరికి కొంచెం బాగా అంటే 70% ఉడకాలి 80% అంటారు. నాకు ఆ పర్సెంట్లు తెలియక నేనేం చేశానంటే కొంచెం పలుగ్గా దించేసాను బాగా. అదేమైందంటే దమ్ పెట్టిన తర్వాత నేను అందరూ వదిలేసి వెళ్ళిపోవాలి స్టవ్ దగ్గర నుంచి. కానీ నేను అక్కడే ఉండి అసలు అవుతుందా లేదని దాన్ని అసలు ఉడకనివ్వలేదు. సరే చూసేసరికి మాడుతుందన్న విషయం తెలిసి ఇంకా ఆపేసాననమాట. టేస్ట్ చూస్తే చాలా పలుగ్గా ఉంది. ఎంత కష్టపడి చేశాను ఇలా వచ్చిందని చెప్పేసి కోపంతో మొత్తం కలిపేసి మూత పెట్టేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వస్తే ఇప్పుడు ఏమంటాడురా బాబు అని చెప్పేసి, ఏంటి మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి వచ్చి, టేస్ట్ బాగానే ఉంది. అదేంటి ఎలా బాగుంటుంది, నేను పలుగ్గా కదా దించేసానంటే, ఆ కోపంతో మూత పెట్టుకొని వెళ్ళిపోవడం వల్ల ఆ రిమైనింగ్ రైస్ అంతా దమ్ అయిపోయిందనమాట. దానివల్ల అది మళ్ళీ నార్మల్ బిర్యానీలానే వచ్చింది. మొత్తానికి ఫినిష్ అయింది ఎలాగో